మీరేమనుకున్నారు? నాతో గడపాల్సిన మీరు దాంతో కులుకుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? మీరు ప్రతిరోజు ఆలస్యంగా రావడం, మాటకు ముందు నాతో అబద్ధాలు చెప్పడం, ఆఫీస్ టైంలో ఆఫీస్లో ఉండకపోవడం, మీరు చెప్పే ప్రతి మాటని నేనెప్పుడూ నమ్ముతూనే ఉండేదాన్ని. కానీ ఆ రాత్రి రెస్టారెంట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పినప్పుడు నాకెందుకో అది నమ్మాలనిపించలేదు. అందుకే నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. మీరు లీలా ఇంటికి వెళ్ళడం చూశాను. నేను మీ ప్రతి మాటను గమనిస్తూ వచ్చాను. ఆ రోజు అలమార్లో మీ ఇద్దరి ఫోటోలు చూశాక నా అనుమానం నిజమైంది. ఆ రోజు రాత్రి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు అయితే నన్ను మీరు నా నుంచి చాలా దూరం వెళ్ళిపోయారనిపించింది. నా మనసు విరిగిపోయింది. కానీ నా కాపురం చెడిపోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, లీలని కలవాలని. నేను తనకి ఫోటోలు చూపించాను, నచ్చ చెప్పాలని ప్రయత్నించాను, మనిద్దరి మధ్య నుంచి వెళ్ళిపోమని చెప్పాను. కానీ తను నేను చెప్పిన ఒక్క మాట పట్టించుకోలేదు. పైగా నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పింది. Get out of my house! లీలా! నేను తనకి ఎంతో నచ్చ చెప్పాను, కాళ్ళ వేళ్ల పడ్డాను, నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాను. ఎంత బతిమాలుకున్నా తను ఏమాత్రం కనికరించలేదు. పైగా నేను నిన్ను సుఖపెట్టలేకపోతున్నానని, అందుకే నువ్వు దాని దగ్గరికి వెళ్తున్నావని, మన పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేసింది, మనిద్దరిని విడదీస్తానంది. దాంతో నేను తట్టుకోలేకపోయాను. నేను చేసిన నేరానికి నీకు శిక్ష పడుతుందని నేను ఊహించలేదు. అంటే లీలానే నువ్వు? అవును, నేనే. లీలావతిని హత్య చేసింది నేనే. కానీ అది అనుకోకుండా జరిగింది. అది హత్య జరిగిన రోజున ఏం జరిగిందో మీరు కోర్టులో చెప్పాకే నాకు అర్థమైంది. అవునది. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు చెప్తుంటే నాకు నీ మీద 1000 రెట్లు ప్రేమ పెరిగింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఒక భార్యగా భర్తను రక్షించుకోవడానికి ఏదైనా చెయ్యాలని. చంద్రవర్మ కోసం గాలించాను, అతని బలహీనతను పసిగట్టాను. ఇక్కడికి రావడానికి ముందు నేను నీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను. పేరు చంద్రవర్మ, ముంబై నుంచి వచ్చావు. వృత్తి చూస్తే ఫోటోగ్రాఫర్వి, కానీ వ్యాపారం బ్లాక్ మెయిలింగ్, అది చట్టవిరుద్ధమైనది. నువ్వేమనుకున్నావు? నువ్వు నా కాపురాన్ని చెడగొడితే నేను నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? నీకిక 2 మార్గాలున్నాయి. జైల్లో ఊచలు లెక్క పెట్టడం, లేదా అప్రూవర్గా మారడం. ఇవన్నీ ముందే ఎందుకు నాతో చెప్పలేదు? మీకు లీలకు ఉన్న సంబంధం నాకు ముందే తెలుసని మీకు తెలిస్తే మీరు సిగ్గుతో తల ఉంచుకోవడం నేను భరించలేను. మీరు నా దగ్గరికి తిరిగి వచ్చేశారు. నాకంతకంటే ఇంకేం కావాలి? ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ జీవితాన్ని జీవితంగా మలుచుకోవడానికి కొన్ని విషయాల్ని దాచడం ఎంతో అవసరవాది. లేదంటే ప్రేమ కోటలు పేక మేడల్లా కూలిపోతాయి. నేను మన కాపురాన్ని కలకాలం కాపాడుకోవడానికి ఏది మంచో అదే చేశాను.
నా లైటర్. ఎప్పుడు తప్పుడు టైంలో సిగరెట్ వెలిగిస్తాను, రైట్ టైంలో లైటర్ని మర్చిపోతాను. కరెక్ట్గా చెప్పారు సత్యవతి గారు. జీవితం ఒక నాటకరంగం అన్నాడు షేక్స్పియర్. అందులో కేవలం మనం కథాపాత్రలో మాత్రమే. దాన్ని మీరు నిజం చేశారు. అలా చేయలేదంటే మీ జీవితం నాశనం అయ్యేది. నా వల్ల మీ జీవితం కూలిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఆల్ ద బెస్ట్. అది సారీ అది